నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్. శ్రీయుత కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ గుంటూరు వారి ఉత్తర్వుల మేరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఎంటీఎంసీ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలలో ప్రత్యక్ష ప్రసారం. ఈ మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డులో అల్పా హోటల్ సెంటర్, పాత బస్టాండ్ సెంటర్, అంబేద్కర్ సెంటర్ నందు, మంగళగిరి తెనాలి రోడ్లు, రాజీవ్ సెంటర్, మిద్దె సెంటర్ల నందు ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ల వద్ద ఎండలోనూ సైతం లెక్క చేయకుండా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మా కోసం, మా బిడ్డల భవిష్యత్తు కోసం అఖండ మెజారిటీతో కూటమనే కట్టపెట్టే మరి అలాంటి అరుదైన ఘట్టం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వ సారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం లైవ్ చూసేందుకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసిన సంబంధిత అధికారులకు, నాయకులకు రుణపడి ఉంటామని మంగళగిరి ప్రజల భావోద్వేగానికి గురయ్యారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సభా ప్రాంగణంలోనే కాకుండా ఎల్ఈడి స్క్రీన్ల వద్ద కూడా సందడి నెలకొంది. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం అనంతరం అభిమానులు దాదాపు గంట సేపు బాణసంచా కాల్పులతో అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం మంగళగిరి ఎమ్మెల్యేగా శ్రీ నారా లోకేష్ గెలుపొందడం ఆనందంగా ఉంది. దాదాపు 39 సంవత్సరాల తర్వాత మంగళగిరి గడ్డపై తెలుగుదేశం జెండాను ఎగురవేసి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం మంగళగిరికి మంచి రోజులొచ్చాయి అంటూ తెలుగు తమ్ముళ్లు ఇకపై ఆంధ్రుల రాజధాని అమరావతి అని తెలిపారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర